హాయ్ ఆల్. తిరిగి మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. 13 జూన్ 2025 ఈరోజు మనకి సెన్సెక్స్ గాని, నిఫ్టీ గాని, అదేవిధంగా గ్లోబల్‌గా అన్ని ఇండిసెస్ కూడా నిఫ్టీలోనే ముగడం జరిగింది. మనం సెన్సెక్స్ దగ్గరకొచ్చేసరికి 573 పాయింట్స్ అయితే డౌన్ కావడం జరిగింది. 81,118 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనకు నిఫ్టీ దగ్గరకొస్తే మనకి నిఫ్టీ అనేటువంటిది 169 పాయింట్స్ డౌన్ కావడం జరిగింది. 24,718 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో ముగియడం జరిగింది. ఏ ఇండిసెస్ తీసుకున్నా ఎక్సెప్ట్ నిఫ్టీ, ఐటీ. ఐటీ స్టాక్స్‌లో మాత్రమే కొద్దిగా మనకి పాజిటివ్ మూవ్‌మెంట్ అయితే కనపడింది. ఎక్సెప్ట్ ఐటీ మనకు అన్ని సెక్టార్స్ కూడా నెగెటివ్‌లోనే ముగియడం జరిగింది. దీనికి మనం ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే మనకి చాలా కారణాలు చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా ఈరోజు వరుసగా రెండో రోజు మార్కెట్స్ అనేవి నెగెటివ్‌లో ముగియడం జరిగింది. నష్టాల్లో మనకి వచ్చాయన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే. మార్కెట్స్ అనేవి ఎప్పుడైనా గాని కంటిన్యూయస్‌గా నష్టాల్లో గాని, కంటిన్యూయస్‌గా లాభాల్లో గాని కొనసాగవు. మార్కెట్ యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడూ కూడా పైకి, కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే ఒక రోజు నష్టం రావచ్చు, ఒక రోజు లాభం రావచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన అవసరం ఏంటంటే అంశం ముఖ్యంగా మనం మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీర్ఘకాలికంగా అంటే 10+ ఇయర్స్ మనం వేచి చూసినట్లయితే మంచి లాభాలను స్వీకరించేయచ్చు. అంటే మనకి సంభావ్యత అనేటువంటిది పెరుగుతుంది. ఇంతకు మించి మన మార్కెట్‌లో పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇందులో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సింగిల్ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ ఆల్‌వేస్ రిస్కియర్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ఇన్వెస్ట్‌మెంట్. వై? బికాస్ సింగిల్ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది అన్నిటితో పోలిస్తే కూడా చాలా రిస్క్‌తో కూడినటువంటి ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకు? మనం ఒకే స్టాక్‌లో మొత్తం డబ్బును పెట్టినట్లయితే అది ఒక్కొక్కసారి కంపెనీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ముందుకెళ్ళొచ్చు. కంపెనీ పెర్ఫార్మన్స్‌ని బట్టి కిందకి రావచ్చు. ఎప్పుడైతే కంపెనీ గురించి, కంపెనీ పెర్ఫార్మన్స్ గురించి, కంపెనీలో ఎటువంటి పెద్ద తప్పిదం జరిగినా, కంపెనీలో మంచి పెర్ఫార్మన్స్ రాకపోయినా, అది కిందకొచ్చే అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనం నిన్న చూసినట్లయితే ఒక విమానం అనేటువంటిది ఇండియాలో కూలిపోవడం జరిగింది. అది అహ్మదాబాద్‌లో జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటనతో గ్లోబల్‌గా ఉన్నటువంటి ఏవియేషన్ కంపెనీస్ అన్నీ కూడా నష్టాల్లో ముగియడం జరిగింది. సో, స్టాక్స్ కూడా నష్టపోవడం జరిగింది. అంటే దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే, ఇది మన కంట్రీనే ప్రభావితం చేస్తున్నదే కాదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విమాన తయారీ సంస్థలు గాని, విమానాలు నడిపేటువంటి సంస్థలు గాని ఈరోజు కొద్దిగా స్టాక్ మార్కెట్‌లో నష్టాలను చవిచూడడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనకి ఏవియేషన్ స్టాక్స్ అనేది పడిపోవడం గమనించాం. సో, ఎటువంటి ప్రమాదం జరిగినా గాని పడిపోయే ఛాన్స్ అనేటువంటిది ఉన్నది అనేది ఒక సంకేతం అయితే పంపియడం జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా గాని మనం సింగిల్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అది లాభపడొచ్చు, నష్టపోవచ్చు. కాబట్టి మనం ఒక బంచ్ ఆఫ్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్నట్లయితే ఒక మంచి ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ కూడా ఉంటుంది. ఆ విధంగా మనం దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల 10+ ఇయర్స్ గాని, 15+ ఇయర్స్ గాని, 20+ ఇయర్స్ గాని వేచి చూడడం వల్ల మనకి మార్కెట్ నుంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఇది గమనించుకొని మనం మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఈరోజు ముఖ్యంగా నష్టాలకి కారణాలని మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ మధ్య సైనిక దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి అనేటువంటిది ఏర్పడింది. ఆ అనిశ్చితి, భయాందోళన వల్ల గూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మార్కెట్‌లు కూడా నెగెటివ్‌లో ముగియడం జరిగింది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఒక్కసారిగా దాని ధర పెరగడం వల్ల గూడా మనకి మార్కెట్ అనేటువంటిది నష్టాల్లో ముగియడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్రూడ్ ఆయిల్ అనేటువంటిది 9% ధర పెరిగిందనమాట.
అంటే అప్రాక్సిమేట్‌గా 76-79 పర్ బ్యారల్ దగ్గరికి రావడం వల్ల అది కూడా యూఎస్‌డి డాలర్స్‌లో 76-79 పర్ బ్యారల్ రావడం వల్ల మనకి మార్కెట్‌లో కొద్దిగా నెగెటివ్ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏషియా మార్కెట్స్ గాని, అమెరికా మార్కెట్స్ గాని, అదేవిధంగా ఇతర అన్ని మార్కెట్స్ కూడా డౌన్‌లోనే జ ముగియడం జరిగింది. ఇది గ్లోబల్ వ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చిన్న అనిశ్చితికి కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ప్రపంచం నలువైపులా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ స్టాక్ మార్కెట్స్ నుంచి గోల్డ్ వైపు, అదేవిధంగా సిల్వర్, అదేవిధంగా ఫ్రాంక్‌లలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. స్టాక్స్ నుంచి కొంతమంది డబ్బులు ఉపసంహరించుకొని గోల్డ్ గాని, సిల్వర్ గాని, అదేవిధంగా మనకి ఫ్రాంక్‌లలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం గ్లోబల్ పరంగా కొద్దిగా ఎకనామిక్ స్లో డౌన్ అనేటువంటిది చవిచూడడం జరిగింది ఇప్పుడు వరకైతే. మరి అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? ఎంతవరకు మన మార్కెట్‌ని ఇంపాక్ట్ చేస్తుంది అనేటువంటిది మనమైతే ఇప్పట్లో చెప్పలేము. కాబట్టి మనం వేచి చూద్దాం. పాజిటివ్‌గానే ఉంటుంది. యాస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు లాభాలు చవి చూడాలంటే మీరు ముందుగా ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనం స్టాక్ మార్కెట్ నుంచి లాభాలనేటువంటిది స్వీకరించగలుగుతాం. మనకి ఒక మీడియా స్టాక్స్ తప్ప మిగతా అన్ని సెక్టార్‌లలో గూడా ఆహ్, నెగెటివ్‌లోనే ముగియడం జరిగింది. చూసుకున్నట్లయితే పీఎస్‌యూ బ్యాంక్స్ గాని, ఎనర్జీ గాని, పవర్ గాని, టెలికాం గాని, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ గాని, ఇటువంటి అన్ని రంగాలు గూడా నెగెటివ్‌లోనే ముగియడం జరిగింది. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యారెల్ ధరలు, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అనేటువంటిది బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ అదేవిధంగా ఐఓసీ లాంటి కంపెనీలకు ఆ స్టాక్స్ అన్నీ కూడా మనకి 3-3 అబోవ్ పర్సెంట్‌లో కొద్దిగా నష్టాల్లో ముగియడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదం కారణంగా ఇండిగో గాని, స్పైస్ జెట్ గాని ఇవన్నీ కూడా ఏవియేషన్ స్టాక్స్ కదా! అవి గూడా ఒక 4% వరకు నష్టపోవడం జరిగింది. మనం బ్యాంకింగ్‌లో చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అదేవిధంగా నెస్లే ఇండియా అలాంటివి కొద్దిగా స్వల్ప నష్టాల్లో మిగలడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఎటువంటి యుద్ధ పరిణామాలు ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ప్రపంచ దేశాలన్నటువంటివి ఆర్థిక పరంగా గాని, సామాజిక పరంగా గాని ఎటువంటి మద్దతు వహిస్తాయి? ఎటువంటి ఆర్థిక సంకేతాలను ఎదుర్కొంటాయి అనేటువంటిది మార్కెట్ యొక్క భవితవ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇదే విధంగా ఇరాన్, అదే విధంగా ఇజ్రాయెల్ చిన్నటువంటి గొడవలు కంటిన్యూ కావడం జరిగితే, అదే విధంగా మనకి మార్కెట్స్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగెటివ్‌లోనే ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి వచ్చే వారం కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలేంటంటే, ఇప్పుడు మనం మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండడం, మార్కెట్‌లో లాభాలు స్వీకరించాలి అంటుంటే దీర్ఘకాలికంగా వేచి ఉండడం. ఇది పాటించినట్లయితే మీరు మార్కెట్‌లో మంచి లాభాలను స్వీకరించేటువంటి అవకాశాలైతే మనకు కల్పిస్తుంది. కాబట్టి మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. మంచి లాభాలను పొందడానికి దీర్ఘకాలికంగా వేచి ఉండండి. రోజువారీ ట్రేడింగ్‌కి దూరంగా ఉండండి. ఈ విధంగా మనం మార్కెట్స్ నుంచి మంచి లాభాలు పొందేటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది.